టాలీవుడ్ మీద కన్నడ హీరోయిన్ల దండయాత్రలు ఇప్పట్లో ఆగేలా లేవు. పూజ హెగ్డే పనైపోయిందనే టైంలో రష్మిక వచ్చింది. తన సందడి తగ్గేలోపు కృతి శెట్టి రంగంలోకి దిగింది. శ్రీలీల కూడా అక్కడి నుంచే ఇక్కడికి దిగుమతి అయింది. వీళ్ళ గ్లామర్కి ఎక్స్పైరీ డేట్ వచ్చిందనగానే సప్తసాగరాలు దాటి మరో కన్నడ లేడీ దాడికి రెడీ అవుతోంది. సప్తసాగరాలు దాటి ఓ కన్నడ హీరోయిన్ టాలీవుడ్ ప్రయాణమవుతోంది. తెలుగులో వెలగబోతోంది. తోటి కన్నడ హీరోయిన్లకు పోటీ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన సప్తసాగరాలు దాటి మూవీతో ఓ వెలుగు వెలిగింది రుక్మిణి వసంత. తన ఇప్పుడు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఆఫర్ల వరదని ఫేస్ చేస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో జోడీ కట్టేలా ఉంది. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో రౌడీ స్టార్ చేయబోయే మూవీలో హీరోయిన్ సప్తసాగరాలు దాటి హీరోయిన్ రుక్మిణి వసంత్ అంటున్నారు. అంతేకాదు మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాలో కూడా ఈ లేడీనే కన్ఫర్మ్ చేసినట్టు చెప్తున్నారు. ఆల్రెడీ టాలీవుడ్ లో పూజా హెగ్డే, రష్మిక ఒక 5-6 ఏళ్లు దూసుకెళ్లారు. తర్వాత కృతి శెట్టి, శ్రీలీల వంతొచ్చిందన్నారు. కానీ ఈ నలుగురి పనైపోయిందన్న వేళ ఇప్పుడు కొత్త కన్నడ హీరోయిన్ సీన్ లోకి వస్తోంది. టాలీవుడ్ మీద కొన్నాళ్లు తమిళ, మలయాళ హీరోయిన్ల డామినేషన్ నడిచింది. కొంతకాలం హిందీ హీరోయిన్లు, ఇప్పుడు కన్నడ ముద్దుగుమ్మల జోరు కనిపించింది. ఇక వాళ్ల జోరుకి బ్రేక్ పడుతుందన్న టైంలో మళ్లీ కొత్త కన్నడ లేడీ రుక్మిణి వసంత్ వచ్చి సందడి షురూ చేస్తోంది. టాలీవుడ్ లో ఆల్రెడీ విజయ్, రవితేజతో పాటు సాయి తేజ్ తో కూడా జోడీ కట్టేలా ఉంది. గాంజా శంకర్లో తనకి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.